హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం యాంకర్ ట్యాగ్స్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. యాంకర్ ట్యాగ్స్ ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో అయితే చెప్తాను. సో అవి ఎందుకు అంత ఇంపార్టెంటో కూడా చెప్తాను. చూస్తూనే ఉండండి. నా పేరు వెంకీ, మీరు చూస్తున్నారు కోడి విత్ వెంకీ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక క్రోమ్లోకి వెళ్ళి ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను మీకు. సో నేనైతే అమెజాన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, మనకి అమెజాన్ వెబ్సైట్లో సో మనకి వెబ్సైట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. అంటే ఒక వెబ్సైట్లో మనకి మల్టిపుల్ వెబ్ పేజెస్ అయితే ఉంటాయి. ఇవి ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి లింక్ చేయడానికి అయితే మనం యాంకర్ ట్యాగ్స్ని అయితే వాడతాం. సో ఇప్పుడు మనకి నేను ఇక్కడ సెల్ అని ఒక బటన్ క్లిక్ చేశాను. ఇంత ఒక పేజ్ ఉంది, ఇప్పుడు ఒక పేజ్ వచ్చింది. సో పేజ్ అయితే చేంజ్ అయింది. సో అలా కాకుండా నేను న్యూ రిలీజెస్ అని కొట్టాను. సో మనకి ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ప్రైమ్ అని కొట్టాను. సో మనకి ఇట్లా ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అయింది. మనకి మల్టిపుల్ పేజెస్ అయితే ఓపెన్ అవుతా ఉంటాయి. నువ్వు ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి వేరే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ టెక్స్ట్ ని మనకి యాంకర్ ట్యాగ్స్ మధ్యలో అయితే రాస్తారు. వీటిని అయితే మనం ప్రాక్టికల్ గా అయితే చూద్దాం. సో అందుకోసం నేనైతే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దీనైతే విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ చేస్తాను. తెలుసు కదా, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయాలంటే సెర్చ్ బార్ లోకి వెళ్ళి సిఎండి అని హిట్ చేస్తే ఇక్కడ కోడ్ స్పేస్ ఇచ్చి డాట్ ఇవ్వండి, ఎంటర్ కొట్టండి. విజువల్ స్టూడియో కోడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయింది, విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయింది, బాగానే ఉంది. సో నేనైతే ఒక HTML ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. index.html. సో నేనైతే బాల్ ప్లేట్ అయితే ఓపెన్ చేస్తాను. సో టైటిల్ వచ్చేసి యాంకర్ ట్యాగ్. సో ఇప్పుడైతే యాంకర్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తానని చెప్పాను కదా, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి అయితే మనం లింక్ చేయడానికి అయితే మనం యాంకర్ ట్యాగ్ అయితే వాడతాం. సో యాంకర్ ట్యాగ్ కి ట్యాగ్ ఏంటంటే ఏ. సో మనకి ఏ అనేది యాంకర్ ట్యాగ్. సో ఇది వచ్చేసి మనకి ఒక యాంకర్ ట్యాగ్. సో యాంకర్ ట్యాగ్ అయితే ఇలా ఉంటుంది. దీని లోపల అయితే నేను అయితే ఫేస్బుక్ అని ఇస్తాను. ఫేస్బుక్. సో నేనైతే దీన్ని లైవ్ సర్వర్ లో ఓపెన్ చేస్తాను. సో చూడండి, మనకైతే టెక్స్ట్ వచ్చింది, ఫేస్బుక్ అని టెక్స్ట్ వచ్చింది. ఈ టెక్స్ట్ నార్మల్ టెక్స్ట్ లాగానే ఉంది. సో ఇది క్లిక్కబుల్ గా ఉండాలంటే దీనికి మనకి ఏదో ఒక రిఫరెన్స్ ఇవ్వాలి దీనికి. సో యాంకర్ ట్యాగ్ లోపల అయితే మనకి ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆ యాట్రిబ్యూట్ ఏంటంటే హెచ్రెప్ అంటే హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అని. సో మన హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ లోపల మనకి ఏ వెబ్ పేజ్ అయితే కావాలో ఆ వెబ్ పేజ్ యొక్క పాత్ని అయితే ఇస్తాం. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ అనే ఒక హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ కి ఏంటంటే యాట్రిబ్యూట్ హెచ్ఆర్ఎఫ్. సో హెచ్రెప్ అనే యాట్రిబ్యూట్ లోపల మనకి ఇక్కడ ఫేస్బుక్ యొక్క యూఆర్ఎల్ అయితే పెడతాను. సో అక్కడ నేనైతే ఫేస్బుక్ అయితే వెళ్తాను. సో ఫేస్బుక్ ని ఓపెన్ చేశాను. నేనైతే ఫేస్బుక్ యూఆర్ఎల్ కాపీ చేసి మన వెబ్సైట్ లో అయితే పెడతాను. నేను మన వెబ్సైట్ లో హెచ్రెప్ లోపల పెడతాను నేను. సో హెచ్రెప్ లోపల పెట్టాను. సో ఫేస్బుక్ అనే టెక్స్ట్ ఉంది కదా, నేను ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేశానంటే ఇప్పుడు నాకు డైరెక్ట్ గా ఫేస్బుక్ అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి. సో మళ్ళీ నేను ఫేస్బుక్ మీద, ఇది మన వెబ్ పేజ్ మీద ఉన్నాం మనం. ఇప్పుడు మన వెబ్ పేజ్ మీద అయితే మనం ఉన్నాం. ఇప్పుడు నేనైతే ఫేస్బుక్ ని క్లిక్ చేశాను, మనకైతే ఫేస్బుక్ ఓపెన్ అయింది. అంటే ఇప్పుడు మనం మన పేజ్ కి ఫేస్బుక్ అయితే లింక్ చేసాం. సో ఇలాగైతే మనం లింక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ సో ఇప్పుడు మనం ఫేస్బుక్ ఇలా పెట్టాం కదా. సో ఇలా అయితే మనకి ఇప్పుడు ఇక్కడ పాత్ ఉంది కదా, ఈ పాత్ ని మనం 2 టైప్స్ లో ఇవ్వచ్చు. ఒకటి ఆన్లైన్ పాత్, ఒకటి ఆఫ్లైన్ పాత్. ఆఫ్లైన్ పాత్ ఏంటంటే మన పీసీలో ఉన్న వెబ్సైట్స్ ఉంటాయి కదా, మన పీసీలో ఉన్న వెబ్ పేజెస్ ఉంటాయి కదా, ఆ పేజెస్ ని మనం ఏ ఫైల్ అయినా సరే మనం రిఫరెన్స్ అయితే మనం ఇవ్వచ్చు. మన పీసీలో ఉంటే మనం ఎలా ఇవ్వాలో చెప్తాను ఇప్పుడు. సో మన పీసీలో అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక ఫైల్ అయితే క్రియేట్ చేస్తాను. ఇంకొక ఫైల్ ఏంటి, about.html. ఇంకొక HTML ఫైల్ అయితే క్రియేట్ చేశాను. సో దీని లోపల అయితే నేను సమ్ బేసిక్ టెక్స్ట్ అయితే రాస్తాను. అబౌట్
అబౌట్ పేజ్ అని. సో దీన్ని కూడా మనం అవుట్పుట్ చేసి చూద్దాం ఒకసారి. సో మనకైతే అబౌట్ వెబ్ పేజ్ అని, అబౌట్ పేజ్ అని మనకైతే టెక్స్ట్ అయితే వచ్చింది. సో ఈ ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్కి ఈ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ని నేనైతే లింక్ చేయాలి. సో ఇలా లింక్ చేయాలంటే ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ యొక్క అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే నేమ్ ఉంది కదా, ఆ ఫైల్ నేమ్ని మనం డైరెక్ట్గా ఇవ్వచ్చు, అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్. సో నేను ఇప్పుడు అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అని డైరెక్ట్గా ఫైల్ నేమ్ ఇచ్చాను. సో నేనైతే ఇప్పుడు అవుట్పుట్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఫేస్బుక్ మీద క్లిక్ చేశాను. సో మన పేజ్ అయితే ఓపెన్ అయింది, అబౌట్ పేజ్ అని మన వెబ్ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో నేను ఇక్కడ టెక్స్ట్ అయితే మారుస్తాను, అబౌట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు చూద్దాం. సో నేనైతే ఇవన్నీ తీసేస్తాను. సో ఇక్కడ అబౌట్ మీద క్లిక్ చేయగానే నేను దాని మీద ట్యాప్ చేయగానే నాకైతే అబౌట్ పేజ్ అని వచ్చేసి ఓపెన్ అయింది. సో ఇలా అయితే మనం మన పీసీలో ఉన్న వెబ్ పేజెస్ అయితే మనం లింక్ చేసుకోవచ్చు ఇలాగైతే. సో మనం ఇట్లా లింక్ చేయడానికి యాంకర్ ట్యాగ్స్ అయితే ఉపయోగిస్తాం. సో ఈ యాంకర్ ట్యాగ్ అందుకని చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ యాంకర్ ట్యాగ్ లేకపోతే ఒక పేజ్కి ఇంకొక పేజ్కి లింక్ అయితే చేయలేం మనం. సో యాంకర్ ట్యాగ్ ఏం చేస్తుంది, లింక్ బిట్వీన్ ద 2 పేజెస్. సో నాకు ఇప్పుడు ఈ అబౌట్ హెచ్టిఎంఎల్ అనేది నాకు వేరే ఫోల్డర్లో ఉంది. సో నేనైతే ఇక్కడ ఇంకొక యాంకర్ అనే ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తాను, అబౌట్ ఫోల్డర్ అని. సో ఈ ఫోల్డర్ లోపల అయితే నేను అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అయితే పెడతాను. సో ఇప్పుడైతే మనకి ఈ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ ఈ అబౌట్ అనే ఫోల్డర్ లోపల ఉంది. సో ఇప్పుడైతే నేను ఒకసారి అవుట్పుట్ చూపిస్తాను మీకు. సో గో లైవ్. సో ఇప్పుడు నేనైతే ఇప్పుడైతే అవుట్పుట్ చూడండి. నేను అబౌట్ అని క్లిక్ చేస్తాను. అబౌట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది, కెనాట్ గెట్ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అని మనకి అయితే ఒక టెక్స్ట్ వచ్చింది. సో దీని అర్థం ఏంటి, మనకి ఇక్కడ క్రోమ్ మనకి అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ లేదు అని చెప్తుంది. సో ఎందుకంటే మనం పాత్ సరిగ్గా ఇవ్వాలి, మన పాత్ సరిగ్గా ఇవ్వలేదు. సో ఇప్పుడు మనకి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ లోపల ఉన్నాం మనం ఈ ఫైల్ దాటేసి అబౌట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఫోల్డర్ లోపల ఉన్న అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ అయితే యాక్సెస్ చేయాలి మనం. సో మనకి ఇలా కావాలంటే ఇక్కడ నేను డాట్ అని ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాను. సో ఇప్పుడు మనం మన ఫైల్ నుంచి బయటకు వస్తాం. మన ఫైల్ నుంచి బయటకు వచ్చి ఆ ఫోల్డర్ లోపల ఉన్న వాటన్నిటిని అయితే మనం యాక్సెస్ చేయగలం. సో ఈ ఫోల్డర్లో యాంకర్ అనే ఫోల్డర్ లోపల ఏముంది, సో యాంకర్ అనే ఫోల్డర్ లోపల ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని, అంటే ఇప్పుడు మనం ఆ పేజ్లోనే ఉన్నాం. తర్వాత అబౌట్ అనే ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్ లోపల అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది. సో ఇలా అయితే మనం ఇవ్వాలి. సో అబౌట్ ఫార్వర్డ్ స్లాష్ అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్. ఈ ఫార్వర్డ్ స్లాష్ అంటే ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది, అంటే అబౌట్ లోపల ఉన్న అబౌట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ అని అర్థం. సో ఇప్పుడైతే నేను అవుట్పుట్ ఒకసారి చూపిస్తాను, రీఫ్రెష్ చేస్తాను. సో మనకైతే ఇలా వచ్చింది. సో నేను ఇక్కడ అబౌట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను అబౌట్ మీద క్లిక్ చేస్తాను. సో చూసారా, నాకు ఇప్పుడైతే అబౌట్ పేజ్ అని పేజ్ ఓపెన్ అయింది. మన కంప్యూటర్లో ఉన్న మన వెబ్ పేజెస్ని కూడా మనం లింక్ చేసుకోవచ్చు ఇలాగైతే మన యాంకర్ ట్యాగ్ ద్వారా అయితే. సో దట్స్ వై యాంకర్ ట్యాగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాగైతే మనం యాంకర్ ట్యాగ్స్ని అయితే యూజ్ చేసుకుంటాం. సో దీని లోపల ఇంకొక యాట్రిబ్యూట్ అయితే ఉంది, టార్గెట్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. ఈ టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. సో నేను ఇప్పుడు టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్ అని ఇచ్చాను కదా. సో ఒకసారి ఇప్పుడు మీకు దీనికి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను, రీఫ్రెష్ చేస్తాను. సో ఇప్పుడు అబౌట్ అనే నేను ఇంత క్లిక్ చేసినప్పుడు ఈ ట్యాబ్ లోనే ఓపెన్ అయింది మనకి. ఇప్పుడు నేనున్న ట్యాబ్ లోనే నాకు ఇంతలా ఈ అబౌట్ అనే ఫైల్ కూడా ఓపెన్ అయింది. సో ఇప్పుడు నేను అబౌట్ మీద క్లిక్ చేస్తే నాకు ఈ ట్యాబ్ ఇంకొక ట్యాబ్ వస్తుంది, న్యూ ట్యాబ్ లో ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు నేను అబౌట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడైతే మనకి న్యూ ట్యాబ్ అయితే ఓపెన్ అయింది. సో ఇట్లా మనకి న్యూ ట్యాబ్ లో ఓపెన్ కావాలంటే మన వెబ్ పేజ్ దానికి టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్ అనే ప్రాపర్టీ అయితే ఇవ్వాలి. సో అలాంటప్పుడు మనకి టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్ అని ఇచ్చామంటే మనకి కొత్త ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదైతే టార్గెట్ ఈక్వల్స్ టు బ్లాంక్ అనే ప్రాపర్టీ అయితే అర్థమైంది కదా మనం యాంకర్ ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తాము. సో యాంకర్ ట్యాగ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇది.
సో యాంకర్ ట్యాగ్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.